హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికి. ఏం చేస్తున్నారు? అందరూ లంచ్ ప్రిపేర్ చేసుకున్నారా? టైం 12:40 అయింది కదా టైము. అవుననుకుంటాను. 12:40 అయింది. నేను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు. చేయాలి, రెడీ చేస్తున్నాను. మా బావగారికంట కాకరకాయ, స్టఫ్డ్ కాకరకాయ కావాలట. ఇంకోటి పాతకాలం కర్రీ ఒకటి కావాలట. అది కూడా చేయాలట ఇప్పుడు. చేస్తాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను. పదండి వెళ్ళిపోదాం. ఈ కాకరకాయ మాత్రం నా వెంటపడి నన్ను వదలట్లేదండి బాబోయ్. సరే కాకరకాయలు మొన్న మార్కెట్ లో తీసుకొచ్చాం కదా, అవే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాకరకాయలతో కర్రీ కావాలట, చేయాలి తప్పదు. ఈ కాకరకాయలతోటి స్టఫ్డ్ కాకరకాయ చేయాలి ఇప్పుడు. నేను మొదలెడతాను, లేట్ అయిపోతుంది కదా. ఫస్ట్ ఈ కాకరకాయలను అయితే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తానండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో అయితే కొంచెం పెరుగు తీసుకున్నానండి. ఈ విస్కర్ తో అయితే ఇది ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత, ఉండలు లేకుండా చేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. తాగే నీళ్ళు మాత్రమే, వేరే నీళ్ళు అనుకోకండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని దీనిలో వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో అయితే కొంచెం పసుపు అండి, అలాగే కాస్త సాల్ట్. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని కాసేపు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా కాకరకాయలు ఎలా ఉడికిపోతున్నాయో. కాస్త ఉడకాలండి. చూసారు కదా కాకరకాయలు మాత్రం ఉడికితే సరిపోతాయండి. ఇంకా స్టవ్ ఆపేసుకొని దీన్ని అయితే దింపేసుకున్నాను. ఇంకా కొంచెం ఉన్నాయి కదా ఇంకా వాటర్, వాటిని అయితే తీసేసుకుని ఈ ముక్కలు అయితే చల్లారి పెట్టేసుకున్నాము. అన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కాస్త చల్లగా అయిపోయాయి కదా, ఇప్పుడు దీనిలో ఉండే వాటర్ మొత్తాన్ని ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే లోపల ఉండే వాటర్ మొత్తం వచ్చేస్తుందండి. ఇలా తీసేసి వాటర్ తీసేసిన తర్వాత ఈ స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా లోపల ఉండేటువంటి గింజల్ని తీసేసుకోవాలి. ఇలాగా ఈ గింజలను అయితే తీసేసుకోవాలండి. మొత్తానికైతే ఈ గింజలన్నీ తీసేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇదిగో కాకరకాయని ఇలాగా తీసేసుకోవాలండి. లోపల ఉండే పార్ట్ వరకు తీసేసుకొని స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా దీంట్లో ఉండేటువంటి వాటర్ కూడా మొత్తాన్ని తీసేసాను. ఇంకా ఇవి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టఫింగ్ కోసం అయితే కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకుని దీనిలోకి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు పొట్టు అయితే తీయొద్దండి, పొట్టు తీస్తే మాత్రం మళ్ళీ మెత్తని ముద్దలాగా అయిపోతుంది కదా. దీనిలోనే ఉప్పు కారం వేసేసుకొని మనం కొబ్బరి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే కొబ్బరి మిక్సీ పట్టేశాను. కొబ్బరి ముక్కలు అంటారు కదా, ముక్కల్ని అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేస్తున్నానండి. అలాగే కారానికి సరిపడా కూడా వేసుకుందాము. సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఇంకాస్త పట్టుకోవాలండి, దీన్ని ఇంకాస్త మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దీన్ని అయితే కాకరకాయ ముక్కల్లో స్టఫింగ్ పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాము. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఈ కర్రీకి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాము. ఈ జీలకర్ర వేగిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు వేసేసుకుందామండి ఒక్కొక్కటిగా.
ముక్కల్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత అయితే పెట్టేసుకున్నాను. ఈ ముక్కల్ని అయితే అటు ఇటు కదిలించుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ ఫ్రై అవ్వడానికి కొంచెం అయితే అయిపోతుంది. ఇందాక పట్టిన కారం కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవాలి లాస్ట్ లో. ఇది ఇందాక పట్టిన కొబ్బరి కారం ఇంకా ఉంది, దాన్ని పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత వేసుకోవాలి. పూర్తిగా వేగిపోయిందండి ఇది. కాకరకాయ ముక్కలు అయితే పూర్తిగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో అయితే ఈ కొబ్బరి కారం వేస్తున్నాము. మిగిలిపోయిన కారం అయితే వేసేస్తున్నాము. మనకి ఇంకా ఈ కారం సరిపోదు అనుకుంటే పైనుంచి కారం కూడా వేసుకోవచ్చు అండి. పొడి కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ పసుపుని నేను ముక్కల్లో వేసి ఉడికిచ్చాను కాబట్టి పసుపు అయితే ఏం లేదండి దీనిలో. ఎడగంటుకోకుండా చూసుకోవాలి, మాడిపోతే కారం టేస్ట్ మారిపోతుంది మళ్ళీ. ఇదైతే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆపేసుకోవడమే, లేదంటే కారం మాడిపోతుంది మళ్ళీ. ఆపేసాను స్టవ్. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. ఒక ముక్క వేసుకుంటే సరిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే స్టఫింగ్ కాకరకాయ అయితే రెడీ అయిపోయిందండి.